వాడు ఇంకా అత్తలేడేంది? ఏంద్రా అల్లుడు ఇంత లేట్ అయింది? ఎండ బాగా కొడుతుంది, యాళ్ళ పొద్దుగల అత్తేంది? ఇగో మామ, నీ బిడ్డ రెడీ కాబట్టి ఒక ఈ టైం చేసింది. జల్ది వెళ్దానంటే ఇనేలే, రెడీ అయితేనే ఉన్నది. మళ్ళీ నా మీద సాడీలు చెప్తావు. అప్పుడెప్పుడో పని ఉందని నేను ఇప్పుడు వచ్చినా మళ్ళీ నా మీద చెప్తాను సాడీలు. బానే ఉంది మా సాల్ది నోర్మై. అవు మామ, అంత ఎట్లా అయినా ఏంది? ఏం చెప్పారు అల్లుడు? మీ అత్తమ్మ ఉన్నప్పుడు మంచిగా చూసుకునే అది లేపా, ఇప్పుడు గిట్ల అయిపోతుంది. అందరు పెళ్లి చేసుకో అంటారు, పెళ్లి చేసుకోన్నారా? అందుకే నేను పిలిచిన. అయ్యో మామ, నీకెంత కట్టం వచ్చింది? అయినా నువ్వు ఒంటరికి ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? ఎట్లా నీకు తోడు కావాలి కదా, ఇంట్లో పనులు చేసేదానికి, నిన్ను చూసుకోవడానికి కూడా తోడు కావాల్సిందే కదా. అయినా నీకు ఏ పాటి వయసు అయిపోయింది? నీకు ఊ అంటే పిల్లనిస్తారు, కావాలంటే నేను చూస్తా. మా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, నువ్వు ఊ అని మా ఇప్పుడంటే ఇప్పుడు చూస్తా సంబంధం నీకు. నిజమా అల్లుడు? సంబంధం చూస్తావా? బాబాయ్ నువ్వు ఒక్కసారి ఊను, ఆయన నీకు సంబంధం చూస్తాడు. ఆయన నీకేం తక్కువనే, అందం లేదా ఆస్తి లేదా? అవును బిడ్డ, నాకేం తక్కువ. అల్లుడు సంబంధం చూడు. కవిత ఇంత నానే, మీ బాబాయ్ ఏమంటాడు? ఇంద చాట ఇంద బుచ్చికి నాకు ఏడుపు వస్తుందిరా. అరే ఊకోరా, నువ్వు అంటుంటే నాకు సిగ్గు అనిపిస్తాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మామా ఇప్పుడే ఫోన్ చేసి సంబంధం ఓకే ఎత్తా చూడు. హలో అత్తమ్మ. చెప్పు రాజు. మీరు పెళ్లి చేసుకుంటా సంబంధం చూడమన్నారు కదా? అవును రాజు. ఎవరో కాదు, మా మేనమామనే ఉన్నాడు, చాలా మంచోడు, మంచి సంబంధం. మీకు ఈడు జోడు మంచి సెట్ అవుతుంది. మీరు ఓకే అంటే పెళ్లి చూపులకు ఇప్పుడే వస్తాం, మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. అవునా, సరే రారి. సరే అత్తమ్మ. మా పెళ్లి చూపులకు పోవాలి, మంచిగా రెడీ కాపో. సరే అల్లుడు, పోదాం. రెడీ చేస్తా. ఓకే పో. సరే అత్తమ్మ, మా రాయ్. మంచిది. ఏమైంది మావా, నీళ్ళు తాగలే? మావా, ఓ మావా, మావా ఏమైంది? నీళ్ళు తాగు. ఇకో మావా, నువ్వు సిగ్గుపడకే, నీకు ఆల్రెడీ లగ్గమైంది, నువ్వు కొత్త పెళ్లి కొడుకు కాదు. చెప్పకూడదు. అయ్యో నిలబడే ఉన్నారే, కూర్చోండి. ఓ మావా, లగ్గం కాకముందే గడ కూసోమ్మట, కాడ కూసోమ్మనాలి. మీరు అక్కడ కూర్చోండి వస్తాము. కూర్చో.
జల్ది చెప్పే మామా, జల్ది చెప్పా అంటే చెప్పే. ఐ లవ్ యూ ఎప్పుడు కాదు, పిల్ల నీకు నచ్చిందా అది చెప్పు. ఐ లవ్ యూ అంటే పిల్ల నచ్చినట్టే అల్లుడు. అవును మామ, కరెక్టే. ఇగో అత్తమ్మ, మా మామ మిమ్మల్ని మెచ్చిండు, మరి మీకు మా మామ నచ్చిందా? నాకు కూడా మీ మావ నచ్చిండు. ఇంతకీ మీ పేరేంటి? నా పేరా గణేష్. మా మామ సింగిల్ హ్యాండ్ గణేష్. ఇంతకు నీ పేరేం పేరు? నా పేరు బలపాల భాగ్యం. ఇంకోసారి బలపాల భాగ్యం. అబ్బా, శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే. అంటే మీరు బల్పాలు బాగా తింటారా? తినని బిడ్డ, నేను కొనిస్తా. నువ్వు చిన్నప్పుడు తింటారా బల్పాలు? ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. అయ్యో, నాకు బల్పాలు తినుడు అలవాట్లేదు. అలాగా? అది మా ఇంటి పేరు. ఏంది మీ ఇంటి పేరు బల్పాలా? మా మామ ఇంటి పేరు చాక్పీసు. నేను చెప్పలేదా మీ జోడి మంచిగా సెట్ అవుతుందని? అబ్బా, ఇక నల్లడి పొడి మీద మీరు తెల్ల గీసుడే. అల్లుడు గీయడానికి ఇక టైం ఉంది. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ఇంతకీ మీ భార్య ఎలా చనిపోయారు? ఆరోగ్యం బాగలేక పోయింది. అలాగా? మరి మీకు ఇదివరకే పెళ్లి అయిందా? కాలేదు. అది ఇదివరకు పెళ్లి చూపులైనాయి. అయితే అతనికి బట్టతలని తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేసి. నాకు జుట్టు బాగానే ఉంది, బట్టతల లేదు. చూడు చూడు. అవును, బట్టతల లేదు గాని ఇంతకి మరి నాకు మీరు కట్నం ఎంత ఇస్తున్నారు? అగో, మేము నీ కట్నం ఇచ్చుడేంది? మరే ఆగు బిడ్డ, ఆగు, నేను ఇచ్చుకుంటా. అటు పోతే మన ఇంటికి వస్తాయి కదా. అవును, మీరే ఇవ్వాలి నాకు ఎదురు కట్నం. ఎందుకంటే మీ బాబాయ్కి రెండో పెళ్లి కదా. అత్తమ్మ, ఎంత ఇవ్వమంటారు కట్నం? మీ మామకి కొన్ని టెస్టులు పెడతా, దాన్ని బట్టి కట్నం ఉంటది. సరే తరలే. ఏంటి టెస్ట్లా? నాకు ఓకే, నాకు ఓకే. మీకు షుగర్ ఉందా? షుగరా? ఉమ్, ఉంది. అయితే 1,00,000. మీకు బీపీ ఉందా? బీపీయా? ఉమ్, బీపీ కూడా ఉంది. అయితే 2,00,000. మరి కొలెస్ట్రాల్ ఉందా? ఉంది. అయితే 3,00,000. అమ్మ బాబాయ్, మీకు కళ్ళు మంచి కనబడతాయా? మళ్ళా లక్ష వేస్తాయండి. ఏ కనబడతాయి, కనబడతాయి. అవునా? అయితే టైం ఎంత ఏందో చెప్పండి. 2:30 అవుతాయి. ఉమ్, మీకు కళ్ళు కూడా చక్కగా కనబడవు. అక్కడ టైం 1:30 అవుతుంది. నేనా? ఉమ్, అయితే 2 కళ్ళకు కలిపి 2,00,000, మొత్తం 5,00,000. 5 లక్షలా? ఇగో రాజు, ఇంకొక 5 సంవత్సరాలు ఏందనుకో మీ మావయ్య ఇంకేం పని చేయలేడు. ఆ తర్వాత ఆయనని నేనే చూసుకోవాలి. మరే అందుకే ఇంకొక 5,00,000, మొత్తం 10,00,000. వామ్మో, 10 లక్షలా? మరే మామ ఏమంటావే? ఇదంటే అల్లుడు అని నాకు ఇష్టమే. అల్లుడు అల్లుడు, మీ అత్తతో నువ్వు సరి పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పవా? సరే మామ. బాగా బయటకు పోదాం. మామ అత్తమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. సరేనా? మంచిగా మాట్లాడుతున్నా. బల్పాల భాగ్యం గారు, అది అది చెప్పండి చాక్పీస్ల గణేష్ గారు. ప్రతి మంగళవారం నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు? నాకు ఆ రోజు ఒక పొద్దు. అవునా? నన్ను కూడా ప్రతి సోమవారం శనివారం ముట్టుకోవద్దు. ఎందుకు? నాకు కూడా ఒక్క పొద్దు. అవునా? అయితే నాకు ఓకే డీల్. నాకు కూడా డీల్. ఓకే ఓకే ఓకే. రాజు, అత్తమ్మ. మీ మావయ్యని పాల గ్లాస్ తీసుకొని రమ్మని చెప్పు. సరే అత్తమ్మ. మావా, అత్త లోపలికి రమ్మన్నది, పో. ఇది ఏందిరా పాల గ్లాసు? కొత్తగా చెప్తున్నావు, ఇది కొత్తగా ఉన్నది. గట్లే ఉంటది కానీ నువ్వైతే పో. ఓ మావా.
మావా జాగ్రత్త, అత్తమ్మ మంచి ఊపు మీద ఉంది. అంతే కదా. ఉండని అల్లుడు, నేను చూసుకుంటా. ఉట్టనే ఇస్తున్నా 10 లక్షలు. ఏమైంది మావా? పోగదా లోపలికి? భయం అవుతుంది అల్లుడు. నీకేమైనా కొత్తనా అని ఎన్నోసార్లు ఏం చెప్తే భయపడద్దు. పో మావా. గ్యాప్ వచ్చింది కదా. గ్యాప్ వస్తాయి, ఈత మర్చిపోతావా అని పోనాడు. మావా నువ్వు పులివే, కిసులు కదా తగ్గద్దు. పో రమ్మంటారా? ఓ ఇగో ఒకసారి అను. వావ్ సూపర్, ఓ ఎంజాయ్. మావా ఆల్ ది బెస్ట్. నేను ఎత్తా మావా, నీకు ఎందుకు బాధ? శోభనమే 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 శోభనమే. ఏంటి ఏదో కొత్త అయినట్టు తెగ సిగ్గుపడిపోతున్నావు? నీతో కొత్త కదా అందుకే. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. పాలు తీసుకొచ్చినావు కదా, తీసుకురా తాగుదాం. నేను తాగా. ఎందుకు? అంటే నాకు షుగర్ కదా, అలా చక్కెర వేసి అందుకే తాగా. సరే తీసుకురా పో, నేను తాగుతా. సరే తెత్తా. ఏమైంది, లేవత్తలేదా? కొలెస్ట్రాల్ కదా, అది ఇదా? అది కీళ్ళ నొప్పులు. కీళ్ళ నొప్పులా? మరి అప్పుడు చెప్పలే. ఎవరి పాలు పోసింది? ఇంత పాలు పోసారు? ఏమైనా పాలకు అట్లంటున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపానికి వస్తున్నా? నాకు కొంచెం బీపీ కదా, అలాగా అందుకే మాట్లాడినా. సరిపోయింది. నాకు నచ్చలే, అక్కడ పెట్టు. ఏం చేస్తున్నావు? ముద్దు పెట్టినా. ఎక్కడ? నెత్తి మీద? నీకు తెలుసు కదా నాకు కళ్ళు నజరి. ఏందా ఇది తమాషా? సరిపోయింది, రా కూసో. ఇక గాని సరే. ఏంది అట్లా అనుకుతున్నావు? నీకు ఈ రోగం కూడా ఉందా? దేవుడా ఫసక్ పాయ లోపలికి. లోపలికి ఎందుకు? ఏపా ఎప్పుడు నీకు అదే పనా? ప్లీజ్ నీకు దండం పెడతానే, ప్లీజ్ పాప. ఎలా? అగో ఇంత పెద్ద పిల్లి ఉంది కానీ కొట్టుకో. పిల్ల అగో పాలు అవుతుంది కావచ్చు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏం మావా సక్సెస్? గ్రాండ్ సక్సెస్ అల్లుడు. ఏమైంది మావా, రెక్కలు తిప్పుతాను? నొప్పులు బాగున్నాయిరా, మందేద్దాంపా. మామా మందిద్దాం, నాకు కూడా బాగా నొప్పులు ఉన్నాయి. మొత్తానికైతే సాధించడం మావా. అంత నీవలేరా. దా అల్లుడు మా మెల్లరా, మెల్లరా మెల్ల మావా. మావా 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 మనకున్నారు వాళ్ళు ధీమా. మావా మనం మళ్ళా టైం చేద్దాం. మావా మావా మావా. ఏంది తాగొచ్చిరా? తాగలే, వాసన చూసిన. గంతే గంతే మా వాసన చూసింది అంతే.
నేను తాగినా. నువ్వు తాగేదే కాకుండా మా బాబాయ్ని కూడా తాగిపిస్తానవా? నాకు తాగుబోతులంటే అస్సలు నచ్చదు. నేను మోనార్క్ని, నన్నెవ్వరూ మోసం చేయలేరు. అసొంటిది నువ్వు నన్ను మోసం చేసినావు, అందుకే నీకు డైవర్స్. ఏంది డైవర్సా? అల్లుడు మావా మీ అత్త పోతాంది. ఏకపోదు మావా, అత్తది 2 రోజులు కోపం తగ్గినాక అత్తమ్మ ఇంటికి వస్తుందావు. రాకపోతే బతిదాడైనా మంచిగా తీసుకొస్తాం. ఇంకేం అత్తదంటావా? అత్తది మావా. లే నిజంగా నిజంగా అత్తది మావా. ఓకే లే. ఓకే ఏం మావా, ఇంకో 90 తప్ప ఏం కాదు. బందే లేదు 90 బందే మన నాకు